వాస్తవానికి 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేయడానికి కారణం అప్పుడు 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ కు వెళ్లకుండా చేల్చడానికి. ఎస్ సార్, ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ 2014లో చంద్రబాబు గారి గెలుపుకి, యా 2019లో జగన్ గారి ఓటమికి ఎగ్జాక్ట్లీ ఆయన పని చేసింది ఒకటి అవతలని గెలిపించడానికి, లేకపోతే యువతలను ఓడించడానికి. అంతే. నేనేమన్నా ముఖ్యమంత్రి అవుతానని మీకు చెప్పానా అనేది ఒకటి. ఓకేడా, తీసేయండి. తర్వాత ఆయన చెప్పిన ప్రథమ మాట టీవీకే విజయ్ గారిది ఏదైతే ఉందో, ఉమ్, ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి, ఏదో హడావుడి. అవును ఎవరు హడావుడి పడినారంటే కులం మొత్తం హడావుడి పడింది. అర్రే, అవును మనోడు కూడా సింగిల్ గా వస్తే బాగుండేది, కొద్ది గొప్ప కొట్టేవాడు, ఇవాళ కాకపోతే రేపన్నా నిలబెట్టుకునే వాళ్ళం. అర్రే, రావడం రావడం చంద్రబాబుని గెలిపించడానికి వచ్చినాడు. మళ్ళా తర్వాత విడిగి వెళ్ళాడు, మళ్ళీ కలిసిపోయినాడు. అట్లా కాకుండా విడిగా వచ్చుంటే బాగుండేది అని మనస్ఫూర్తిగా అనుకున్నది కేవలం అంటే కేవలం కాపు సామాజిక వర్గం. మొన్నటి రోజు కడప నుంచి అనుకుంటండి, రాజంపేట నుంచి హరిరాయల్ అనే వ్యక్తి తన మొహం మీద తనే ఊసుకున్నాడు. ఆయన ఎవరు ఏమేమనండి, మా ముఖాల మీద మేమే ఊసుకుంటాం అనే పరిస్థితిలో అతను తన ముఖం మీదే తను ఊసుకున్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వగలడు, ఇవాళ కాకపోతే రేపైనా నిలబడితే ఓర్పుగా అనే భావన కలిగింది కేవలం కాపు సామాజిక వర్గంలో మాత్రమే. ఉమ్, జన సైనికుల్లో కాదండి, కాపు సామాజిక వర్గంలో. అంటే ఇవాళ మరి మనం ఎవరిని గురించి మాట్లాడాం? ఊళ్ళో పెళ్లికి ఎవరు హడావుడి? ఇంకా కూడా రంగా గారి చావు గురించి తీసుకొచ్చారండి. అవును రంగా గారి చావు గురించి తీసుకొచ్చి వయసు 65 ఏళ్లు పైబడిన వాళ్ళని, ఏమయ్యా అందరూ మాట్లాడే వాళ్ళు అయిపోయారే, ఆ? అంటే ఇప్పుడు మీ వయసు 65 అంటే అప్పుడు కనీసం ఒక 20, 25 ఉంటది కదా. ఆ? ఏం చేసినారు అప్పుడు? అన్నా, కాపు నాడు అనేది ఒకటి పెడితే ఉమ్, కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం మళ్ళీ కృష్ణానది పొంగి పొర్లిందా? రంగా గారికి ఏదైనా అయితే ఆ కృష్ణానదిలో రక్తపు టేరు పొంగిద్ది అనుకుంటూ ఎన్నో నినాదాలతో అక్కడ మీటింగ్ జరిపినప్పుడు కేవలం కాళ్లకున్న చెప్పులే 3, 4 లారీలు అయిపోయినాయి. అంటే అప్పట్లో ఉమ్, టీవీలు, ఫోన్లు, మీడియాలు ఇవన్నీ చాలా లిమిటెడ్ కదా. కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం సైన్యం మీకు తెలుసు కదా. మరి చనిపోయేటప్పుడు ఎందుకు రాలేదంటే ఆయన రానివ్వల. మీకు తెలుసో లేదో, ఆయనకి సన్నిహితులు చాలా మంది చెప్పేవాళ్ళు ఆయన జీబులో ఎక్కేటప్పుడు కూడా కుర్రోళ్ళు ఎవరిని ఎక్కువగా తీసుకెళ్లరంటండి. ఎందుకంటే వెనక్కి వచ్చే వరకు మనకే నమ్మకం లేదు, అతను ఎందుకు, వద్దొద్దు నువ్వు ఆగురా, ఈసారి కాగు, వద్దులే అంటూ అలా అవాయిడ్ చేసేవారట. చివరి రోజు నలుగురే కూర్చున్నారు ధర్నాకి, 200 మంది కూర్చోవాలి కదా అంటే, అంటే కూర్చున్న వాళ్ళందరూ చనిపోతారని ఆయనకి తెలుసు, కూర్చున్న వాళ్ళందరూ చనిపోతారని తెలుసు. ఎందుకంటే ఆయన ప్రాణానికి రక్షణ లేదంటూ పలుమార్లు అప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి కోడెల శివప్రసాద్ గారికి 7, 8 సార్లు లెటర్లు ఇస్తే కళ్ళ అవును ముందే 4, 5 సార్లు చించి పక్కన పడేసినటువంటి పర్యవసానాలు ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంతో మందికి తెలుసు. చాలా దారుణం. ఆ మనిషి తన చావుని తానే మరణ శాసనం రాసుకుని ఇంటెదురుగా కూర్చున్నాడు. అంటే రేపు ప్రాణహాని ఉన్నప్పుడు మామూలుగా ఏ ఢిల్లీలోనో, ఏ బొంబాయిలోనో, ఏ హైదరాబాద్ లోనో తల దాచుకోవాలి కదా. అలా దాచుకోలేక పరిగెత్తి పరిగెత్తి ఇవాళ కాకపోతే రేపైనా చంపేస్తారని తెలిసి తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. ఒంటరిగా వెళ్లి వీర మరణాలు అవసరమా? రే 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 రే. ఎంతమంది ఎమ్మెల్యేలు అన్నారు ఉమ్మడి రాష్ట్రాలలో, ఎంతమంది ఎలా చనిపోయారో తెలుసా? ఎవరు మాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే టక్కుమని 10 పేర్లు చెప్పండి. ఒక అవును మనిషి చనిపోయి 30 సంవత్సరాలు పైచిలికి అయిపోయినా ప్రతి సంఘటన నిన్నగాక మొన్న పుట్టిన వాడికి కూడా తెలుసుకున్నాడంటే ఆ చావు చరిత్ర కదా స్వామి. ఆ చావు చరిత్ర కదా. అది మీకో అవును నాకో రమ్మంటే వచ్చిద్దా? శ్రీనివాస రామానుజన్ గారు ఎన్నేళ్లు బతికినాడండి? మీరు ఉమ్, చెప్పే రోల్ మోడల్ చెగువీర గారు ఎన్ని సంవత్సరాలు బతికినారండి? మనందరికీ ఆదర్శమైన భగత్ సింగ్ గారు చిన్నప్పుడు చనిపోతుంటే మీలాంటి మీలాంటి సూక్తులే చెప్పేవాళ్ళు మహాత్మా గాంధీ గారు. అర్రే, ఈ వయసులో చనిపోవడం అవసరమా? ఎందుకు? ఆ క్షమాపణ ఏదో రాసేసి లెటర్ పెట్టు, నేను మాట్లాడతాలే వాళ్ళతో, బ్రిటిష్ వాళ్ళతో. అంటే ఏం అక్కర్లా, చావుకు మేము సిద్ధం అంటే ఆయనతో పాటు రాజ్ గురు సుఖదేవ్ కూడా ముగ్గురు కలిసి ఆత్మార్పణకు అయ్యారు. ఈ రోజు కూడా మనందరి గుండెల్లో చెక్కు రైట్ చెదరల. రైట్ ఈ రోజు ఓకే ఒంటరిగా వెళ్లి వీర మరణాలు పొందడం అవసరమా? ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారు? మీరు నడి రోడ్డు మీద కూర్చుంటేనే మీకు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన సైన్యం మీకు గుర్తులేదా? పక్క పార్టీ మీద రాళ్లేసి కొట్టినటువంటి ఆ పరిస్థితుల్లో మన పార్టీ మీద ఒక్క రాయి కూడా ఎందుకు వేయలేదు పార్టీ ఆఫీస్ మీద? మీకు తెలీదా? ప్రతి ఉమ్, దానికి భయపడతా బతకలేము, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని మీ సినిమా డైలాగులు విని 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 ఆఖరికి ఈ రోజు మీరు చెప్పినటువంటి
మీరు చెప్పినటువంటి ఆ సూక్తులు వింటుంటే మంచిది. ఈ జనరేషన్ అంటే గత జనరేషన్ పోయింది. అంటే దాసరి రాము గారి జీవితాలు, అంతకు ముందున్న పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ పోయినాయి. మావి దగ్గరలో పోవడానికి వచ్చి జస్ట్ లో మిస్. మేము సేఫ్ సైడ్. ఇక నెక్స్ట్ జనరేషన్ కులభావన వద్దు, నేను అందరి వాడిని. అవును, అందరి వాడు. అందరూ దగ్గరుండి మిమ్మల్ని గెలిపిస్తారు. కులం కూడా అందరితో పాటు ఒక మూల నుంచోవాలి. కులం ముందుందా? తప్పు, తప్పు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన పని లేదు. అందరూ కలిసి ఆయన విజయానికి బాసట వేస్తారు. అన్ని కులాలు. ఒక్క కాపు కులం నిలబడాల్సిన అవసరమే లేదు. ఆయన చెప్పిన మాట. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మీరు తలుచుకుంటేనే అవుతుంది, మీరు నిలబెట్టండి, నన్ను నిలబెడతారు. నిలబెట్టే ముందు పరీక్షిస్తారు. పరీక్షించగానే పక్కదారి పట్టి పక్కన వాడి సావాసం లేకపోతే మనం గెలవలేమంటే. అంటే మాయావతి గారు కూడా బ్రాహ్మణులతో సాంగత్యంతో గెలిచినారట. అంటే మీరు ఇప్పుడు ఎవరి సాంగత్యంతో గెలవాలనుకుంటున్నారు? మీరు ఎవరి సాంగత్యంలో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గెలవనిస్తారా? వాళ్ళు మిమ్మల్ని సీఎం అవనిస్తారా? పక్క రాష్ట్రాల్లో నిన్న మొన్న ఎవరో చెప్తున్నారండి, కర్ణాటకలో ఏదైనా పని ఉంటే చెప్పండి రజనీ గారు అని ఒకళ్ళని, కర్ణాటకలో ఏదో ఉంటే చెప్పండి రాజేష్ గారు అంటూ ఇంకొకళ్ళని అడుగుతూ ఉన్నారు. దేంటి సార్, ఎవరున్నారు మీకు తెలిసిన వాళ్ళంటే డిప్యూటీ సీఎం. అరే అవునా, డిప్యూటీ సీఎంతో పనులు అవుతాయండి? అరే భలే వాళ్ళేనండి, డిప్యూటీ సీఎం గారితో కాని పనులే ఉంటాయి, సీఎం గారితో ప్రతి అయ్యే పని డిప్యూటీ సీఎం గారితో అవుతుంటది అన్నారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి గారితో పనులు అవుతాయట. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం డిప్యూటీ సీఎం గారికి పాత్రే ఇవ్వరు. గూగుల్ డేటా సెంటర్ సమ్మిట్ సంబంధించి ఆయన పిలవాల. దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఆయన ఎవరు, వ్యవసాయ శాఖ మంత్రి. ఇక్కడ వాళ్ళకి మొక్కజొన్న వాళ్ళకి గిట్టుబాటు ధర లేదురా మగడా అంటే అక్కడికి పోయి కూర్చొని ఆయన ఏందో నేర్చుకుంటున్నారంట. ఇక్కడ ఆడబిడ్డలు నాటి రోడ్డు మీద దాడులు చేస్తున్నారంటే హోంశాఖ మంత్రి వర్యులు కూడా ఏదో నేర్చుకుంటున్నారంటే ఏం నేర్చుకుంటున్నారు? చెప్పండి, రాయండి ఒక 4 పేజీలు రాయండి, చూడకండి, రాయండి. మేడం ఇక్కడ ఇంకొక విషయం, ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, కమ్మ కమ్యూనిటీలో ఐక్యత ఉంది అని చెప్తున్నారు. కాపు కమ్యూనిటీలో ఐక్యత లేదు, కాపులను 2 చోట్ల కూడా నన్ను ఓడించారంటున్నారు. మరి పిఠాపురంలో ఈయన నెగ్గినప్పుడు మన ఎన్నికల్లో పిఠాపురం అంటేనే కాపుల అడ్డా, అది దాదాపు 60% ఓటింగ్ కాపు సామాజిక వర్గానికి. మరి ఆ కాపు సామాజిక వర్గం ఓటింగ్ లేకుండానే ఈయన నెగ్గారా? అదొకటి. రెండవది, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక కులం అంతా కలిసి రండి, మీకు ఈ కులం ఓట్లని నాకు కావాలి అని చెప్పి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ ఓట్లన్నీ మాకే కావాలని చెప్పి వైసీపీ నాయకులు చెప్పలేదు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా మాకే ఓట్లు వేయాలని చెప్పి ఈవెన్ చంద్రబాబు కూడా ఎప్పుడు చెప్పుంటారు. అటువంటిది కాపు సామాజిక వర్గం అంతా ఓట్లు నాకే వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఎలా చెప్పగలరు? సార్ గతంలో ఆయన చెప్పినారు సార్, ఆయన డైలాగ్ ఆయనే అప్పు చెప్తున్నారు. గతంలో ఆయన చెప్పినారు, కాపు కాసేపు చెప్తారు, కాసేపు కాసేపు అవసరం లేదంటున్నారు మళ్ళీ ఆయన. అదే ఆయనకి క్లారిటీ ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ చాలా మంది మనోడు ఆ రోజు ఏం చెప్పాడా, మీరందరూ ఒకటి అనుకోండి, పెద్దన పాత్ర పోషించండి అంటే. మీకు తెలుసో లేదో సార్, దాసరి రాము గారి ఒక ఆడబిడ్డ సార్ చదువుకుంటూ ఏదో ఒక మంచి చదువు బీఫార్మసీ ఏదో చదువుతూ అమ్మాయి క్యాన్సర్ తో చనిపోయింది సార్. క్యాన్సర్ తో చనిపోయింది. ఆ దాసరి రాము గారు అనే వ్యక్తి ఒక 4-5 రాష్ట్రాలలో కాపు సామాజిక వర్గాన్ని శాసించగల వ్యక్తి. కాళ్ళకి బలపాలు కట్టుకొని రాష్ట్రాలు తిరిగినటువంటి వ్యక్తి. కనీసం ఆయన తన బిడ్డతో దగ్గర 70-80 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ బెంగళూరులోని ఒక పరిసర ప్రాంతంలో ఎక్కడో, కర్ణాటక అవతల ఎక్కడో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన తన బిడ్డతో నలిగిపోతున్నప్పుడు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన నాయకుడే అని ఒక్క మారు పలకరించినటువంటి పాపాన పోలీసు. కనీసం పార్టీ ఆఫీస్ కి పిలిపించను లేదు సార్. ఈ గెలుపుకు మీరంతా కారణమని గెలిచినాక బలమైన కాపు సామాజిక వర్గ సోదరులను దగ్గర తీసి మీరంతా బలంగా నిలబడ్డారు. 2014లో కూడా నా మాటకి కట్టుబడి నిలబడ్డారు. అదే మాదిరిగా ఈ రోజు కూడా నిలబడ్డారు. మన ఓటింగే తక్కువ సార్. 2019లో కూడా అందరూ నిలబడ్డారు సార్, అందరూ నిలబడ్డారు. కానీ కాపు ఓటింగ్ అంతా పడింది, మిగతా ఓటింగ్ అంతా పక్కకు వెళ్ళిపోయింది సార్. మీరు గమనిస్తే చిరంజీవి గారు ప్రజారాజ్యం అప్పుడు కూడా 2 చోట్ల పోటీ చేసినారు సార్. ఎందుకంటే ప్రత్యర్థి చంద్రబాబు గారు కాబట్టి 2 చోట్ల పోటీ చేసినారు. అంటే ఒక చోట కాకపోయినా ఇంకో చోట అయినా గెలవాలన్న తపన, దగ్గరుండి కుట్రకోణంగా వాళ్ళు గెలవపోయినా పర్లేదు అవతలను ఓడించడంలో కీలక పాత్ర పోషించేటటువంటి కుట్రకోణ కట్టప్పల్ లాంటి వాళ్ళ ముందు 2 చోట్ల పోటీ చేస్తే పాలకొలులో ఓడిపోయి బలిజల సపోర్ట్ వల్ల తిరుపతిలో గెలిచినారు సార్. అదే మాదిరిగా టీడీపీకి ఎదురు వెళ్ళినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. కానీ చంద్రబాబు గారు కుప్పంలో ఒక చోటే పోటీ చేసినారు, లోకేష్ గారు మంగళగిరిలో ఒక చోటే పోటీ చేసినారు,
అదే మాదిరిగా జగన్ గారు పులివెందులు ఒక చోటే పోటీ చేసినారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2 చోట్ల పోటీ చేసినారు. కారణం ఏంటంటే చంద్రబాబు గారు ఎదురుగా ఉన్నారు. ఎక్కడో చోట ఓడిస్తారు. ఒక్కటన్నా గెలుద్దాం అన్న తపనతో సార్. కానీ యా. చంద్రబాబు గారితో కలిసి వెళ్ళినప్పుడు మాత్రం పిఠాపురం ఒక చోటే పోటీ చేసినారు సార్. మరి అప్పుడెందుకు 2 చోట్ల పోటీ చేయలేదు? అంటే ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక నమ్మకం. లేదా వాళ్ళు పక్కనుంటేనే గెలవగలం. వాళ్ళు లేకపోతే గెలవలేము. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్ 60, 65 ఏళ్ళు పైబడినటువంటి కాపు సామాజిక వర్గ పెద్దల్ని ఏమయ్యా ఆ రోజు ఏం చేశారు? మీరు చెప్తున్నారు మరి. మేము వినాలి మరి. అని అలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. ఒకవేళ పెద్దలు నిన్నటి రోజు ఎప్పుడో డిబేట్ లో అక్షర సత్యం గారు కన్నా రజనీ గారికి సిగ్గు లేదా అంటే నేను అన్నాను, అవును సార్ ఆయన పెద్ద ఆయన 4 మాటలు అంటాడు. కానీ నా మీద కోపం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అలా అంటాడు అని నేను చాలా ఓర్పుగా ఎవరు ఎన్ని మాటలన్నా సర్దుకుంటూ మనవాళ్లే కదా, కోపంతో అంటారులే, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో అంటారులే అని చాలా ఓర్పుగా సర్దుకుంటాను సార్. కానీ అంతకంటే ఎక్కువగా సర్దుకోవాల్సినటువంటి వ్యక్తి కులం ఏదన్నా ఒక సలహా ఇస్తే తీసుకో తీసుకోకపో అది నీ ఇష్టం. మీరు మాకు సలహా ఇచ్చేవాళ్ళు ఆ రోజు ఏం చేసినారు మీరు? ఆ రోజు ఏం చేసినారా మీరు? మీరు మాట్లాడేవాళ్ళ? ఇప్పుడు వయసు ఎంత? 65 ఏళ్ళు. 65 ఏళ్ళు, 70 ఏళ్ళు. ఆ రోజు మీ వయసు 25, 30 ఏళ్ళు. మీరు ఏం చేసినారు అంటే అతను తనతో పాటు పోరాటానికి అందరికీ తీసుకెళ్తాడు. కానీ తన చావు తన మరణ శాసనం రాసుకున్నప్పుడు తనతో పాటు ఏ ఒక్కరిని కూర్చొనివ్వలేదు, ఉండనివ్వలేదు. అది కూడా క్రిస్మస్ పండగ ముందు రోజు తర్వాత రోజు మూమెంట్ అది. అవును. సో అటువంటి పరిస్థితుల్లో దళితులే ఎక్కువ నిలబడేవాళ్ళు సార్. కులం కాదు, ఎక్కువ దళితులు నిలబడతారు సార్, బీసీలు నిలబడతారు సార్, అన్ని కులాలు నిలబడతారు సార్. అందుకే ఆయన్ని బడుగు బలహీన వర్గాల నాయకుడని పదాన్ని వాడతారు సార్. ఆయన చనిపోతాడని తెలిస్తే అందరూ వచ్చి అక్కడే కూర్చుంటారు. కానీ అవును. ఆయన చనిపోతాడని ఆయనకు తెలుసు కాబట్టే ఆయన ఇంటి ముందే ఆయన మరణ శాసనాన్ని రాసుకొని తన చావులో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరిని దూరం పెట్టి తనకు తానే చనిపోయినటువంటి పరిస్థితి. సార్ ఒక వ్యక్తి చావు గురించి అంటే మనం భయపడిపోతున్నామా? ఆయన చంపేసినట్టు ఒంటరిగా వెళ్తే నన్ను ఏమైనా చేస్తారన్నా? నిన్ను ఎందుకు చేస్తారు స్వామి? నీ వెనకాల కుప్పలు తెప్పలు గారు. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక్కళ్ళు రాల. లోకేష్ గారిని నిర్బంధించినప్పుడు ఒక్కళ్ళు రాల. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు రాల. నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టినప్పుడు, నువ్వు రోడ్డు మీద పడుకున్నప్పుడు నీ ఒంటి మీద ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఎందుకు చెయ్యి వేయలేదు అంటే మామూలుగా అయితే చేతులు పట్టుకొని జీప్ ఎక్కించి నీ ఆఫీస్ చుట్టూ దించేవాళ్ళు. లేదా నీ వల్ల లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే నిన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టలా? నువ్వంటే అభిమానం కంటే నీ వెనకాలుండే సైన్యాన్ని చూసి. ఈరోజు ఈరోజు జయప్రకాష్ నారాయణ గారి గురించి మీరు విన్నారు కదా సార్. యా. ఆయన ఎంత గొప్ప ఎడ్యుకేషను, ఎంత గొప్ప ఫిలాసఫరు, ఎంత గొప్ప లీడరు, ఎన్ని ఆదర్శాలు, ఎన్ని సిద్ధాంతాలు. అటువంటి వ్యక్తిని మోడీ గారు ఎందుకు ప్రేమగా దగ్గర తీసుకోలేదు? ఎందుకు మోడీ గారు కలవలేదు ఆయన్ని? చెప్పండి, మీరు చెప్పండి. మందకృష్ణ మాదిగన్నని ఎందుకు కలిసినారు? ఎందుకు ఆయన ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓ అందిహే ఓ తుఫానీ అని పొగిడినారు? వీళ్ళ వెనకాల బలంగా నిలబడుతుంది కులం. కులం. నీ కులం ఓటింగ్ కోసం నిన్ను అందిహే తుఫానీ హై అన్న మోడీ గారు అదే మాదిరిగా మాదిగల ఓటింగ్ ఆయన వెనకాల నిలబడుతుందని ఎంతో ప్రేమగా దగ్గర తీసుకున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారు ఈ రోజు ఈ రోజు దళిత క్రిస్టియన్ రిజర్వేషన్ల గురించి మోడీ గారికి ఎదురుగానే నిలబడుతున్నారు మందకృష్ణ మాదిగన్న. ఎందుకంటే ఆయన వెనకాల ఉన్న కులం చూసే ఆయన దగ్గర తీసుకుంది. ఈ రోజు మోడీ గారు నన్ను పొగిడారు కదా అని కులాన్ని వదిలేస్తే ఊరుకోరు. కులం నిలబడి ఆయనతో పని చేపించుకుంటుంది. మా కులం నాయకుడు అన్నావుగా, అడుగు మా తరపున. ఎప్పుడో 50 చట్టాలేంటి, ఇప్పుడు చట్టాలు మార్చమనం అంటుంటే మందకృష్ణ మాదిగన్న వారి తరపున పోరాడుతున్నారు. పోరాడాలి. ఎందుకంటే ఆయన వెనకాల బలంగా నిలబడిన కులం. మొన్నటి రోజు అంబటి రైట్. రాంబాబు గారు కూడా అన్నారు, చంద్రబాబు రైట్. గారి రైట్. రైట్. వెనకాల ఉంది పవన్ కళ్యాణ్ రైట్. వెనకాల ఉంది కాపు సామాజిక వర్గం. రైట్. ఆయన బలం నువ్వు, నీ బలం కులం. కులం నాకిందిగా? నేను అడిగానా? ఏదో ఆ కులంలో పుట్టానంతే, ఆ కులం వాళ్ళకి మేలు చేస్తానని చెప్పానా? అందరికీ మేలు చేస్తా, అందరితో పాటే ఆ కులం ఏముందాడా అని అలా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు దయచేసి తీసేయకండి. ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించమన్నారని పొలాలు, గొడ్లు, గోదులు, కుటుంబాలు వదిలేసి మీకోసం పనిచేసినారు. ఈ రోజు అందరితో పాటే నేను, నా కోసం ప్రత్యేకించి ఎవరు నిలబడాల్సిన పని లేదు, అందరితో పాటే నిలబడండి అంటే బాగుండు. ఇప్పుడు చెప్పిన మీరు మాట అద్భుతమైన మాట. నెక్స్ట్ జనరేషన్ బాగుంటది. అవును. ఎందుకంటే ఒక జనరేషన్ పోయింది, మేము ఎర్లీ స్టేజ్ లో సేఫ్ అయ్యాం. నెక్స్ట్ జనరేషన్ అందరితో పాటే. ఇవాళ నుంచి మావోడు కాదు, అందరివాడు. మావోడికి అందరివాడికి ఎంత తేడా ఉంటదండి? ఎంత తేడా ఉంటది? ఎక్కడో ఢిల్లీలో ప్రతిభా భారతి గారు ఫస్ట్
ఇది డిప్యూటీ స్పీకర్ పొజిషన్ లో కూర్చున్నాడని ఎక్కడో వచ్చి కూర్చున్నారని ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు మా అమ్మాయి చూడండి ఆడు కూర్చుంది స్పీకర్ స్థాయిలో మా దళిత బిడ్డ అనింది. మీ చుట్టాలా సార్ అన్న. కాదమ్మా, చుట్టం కాదు, మాకులం, మావోళ్ళు. ఈ రోజు దళిత వాడల్లో పెట్టుకున్న టీవీకే విజయ్ మావోడు అలా కాదు, అందరి వాడు. ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు. మావోడు అనే పదం గాని, కులం చించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం గాని, కులం పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం గాని లేదు. అందరితో పాటే నేను అనేటటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ నిచ్చి యువత కళ్ళు తెరిపించినాడని గొప్పగా సంతోషపడుతున్నామండి. అన్నకి రైట్. అన్ని కులాలు నిలబడి ఆయన్ని గెలిపించి ఆయన గొప్ప స్థాయిలో కూర్చోబెట్టాలని అందరి వాడిగా ఇవాళ నుంచి ప్రామాణికంగా వచ్చినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు మా తరపు నుంచి అందరితో పాటు మా తరపు నుంచి ఆయనకుండే సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భావిస్తున్నాం సార్.